హలో అండ్ వెల్కమ్ టు థైవ్యూస్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ ఆఫ్ 2024. అసలు ఈ వీడియో చేద్దామని లిస్ట్ తీసుకుంటే మన ఇండస్ట్రీ కొంచెం డౌన్ లో ఉందని అనిపించింది. ఇన్ఫాక్ట్ కల్కి సినిమా లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏంట్రా బాబు అని భయం వేసింది. అసలు కల్కిని ఎక్స్క్లూడ్ చేస్తే ఈ ఇయర్ మనకి నోటబుల్ హిట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఎంత తక్కువ అంటే సమ్మర్ లో థియేటర్స్ క్లోజ్ చేసుకునేంత. ఇక తమిళ అండ్ కన్నడ ఇండస్ట్రీస్ పరిస్థితి అయితే మనకన్నా దారుణంగా ఉంది. మనకి అట్లీస్ట్ అక్కడక్కడ ప్రాపర్ హిట్స్ వచ్చాయి, వాళ్ళకి పాపం అవి కూడా లేవు. 2024 ని కాపాడిన ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా అంటే అవి మలయాళం ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్ మాత్రమే. ఎస్, పని అయిపోయింది అన్నారు, కానీ ఈ ఇయర్ అదే బాలీవుడ్ కొంచెం మంచి సినిమాలు ఇచ్చింది. ఇంకేంటి మరి, అలా అన్ని మూవీస్ రౌండ్ అప్ చేసేద్దామా? ఈ లిస్ట్ ర్యాంక్ లిస్ట్ కాదు, ర్యాంకింగ్స్ ఏ ఇవ్వట్లేదు, మాకు బెస్ట్ అనిపించినవి చెప్తూ వెళ్తాం అంతే. నెంబర్ 1 కల్కి 2898 AD. అసలు సరైన హిట్స్ లేక సమ్మర్ అంతా డల్ ఉన్న టైంలో కల్కి లిటరలీ సేవియర్ లా వచ్చింది. ఈ మూవీ అయితే స్మాషింగ్ హిట్ అయిపోయింది. ఆల్రెడీ 900 crores గ్రాస్ కూడా వచ్చింది. త్వరలో 1000 crores దాటేస్తుంది కూడా. నాట్ జస్ట్ అబౌట్ ద కలెక్షన్స్, నాగశ్విన్ ప్రెజెంట్ చేసిన ఫ్యూచరిస్టిక్ బ్లెండ్ ఆఫ్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ బాగా వర్క్ అయింది. ఇక ఈ క్లైమాక్స్ రివీల్ కి బయట రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు కదా. పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఓవర్ ఇట్. ఇదే ఫ్లోలో ఇంకొన్నాళ్ళు అయినా కూడా ఈ మూవీ డామినేషన్ తగ్గేలా లేదు. ఫైనల్ రన్ అయితే గట్టిగా ఉండబోతుంది, అందులో ఏం మాత్రం డౌటే లేదు. నెంబర్ 2 మంజుమెల్ బాయ్స్. ఈ ఇయర్ మలయాళం ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసింది అబ్బా. ప్రేమలు, బ్రహ్మయుగం, మంజుమెల్ బాయ్స్, ఆవేశం ఇలా మొత్తం క్రేజీ హిట్స్ డెలివర్ చేశారు. కానీ వీటన్నిటిలోనూ క్రేజీ హిట్ అంటే అది మంజుమెల్ బాయ్స్ సినిమానే. జస్ట్ 20 crores బడ్జెట్ తో వచ్చి ఆల్మోస్ట్ 250 crores పైన కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఫ్రెండ్షిప్ వాల్యూ చూపెట్టడం, కన్మనీ సాంగ్, తమిళ్ కల్చర్ రూటెడ్ ఉండడం, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ కలిసి వచ్చాయి. ఒక్క దెబ్బతో మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసింది. డెఫినెట్లీ వన్ ఫర్ ద రికార్డ్ బుక్స్. నెంబర్ 3 ప్రేమలు. ఈ మధ్య వినిపిస్తున్న ఒక మాట ఏంటంటే రామ్ కామ్ అనే జానరా చచ్చిపోయింది, ఈ జానరా మూవీస్ చూడడానికి థియేటర్స్ కి ఎవరు రారు అని చెప్పి. ఇవి ప్రాఫిటబుల్ కావు అని కూడా అంటున్నారు. జస్ట్ 3 crores బడ్జెట్ తో తీసిన ప్రేమలు ఆల్మోస్ట్ 130 crores కలెక్ట్ చేసింది. క్రేజీ ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాపర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ వచ్చి చాలా కాలం అవ్వడం వలనో ఆర్ థియేటర్ లో అందరూ కలిసి నవ్వుకొని చాలా టైం అయ్యేసరికో ఏమో ఈ మూవీ అయితే అందరికి నచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లో ఈ మూవీ కూడా ఉంటుంది. అందరితో కలిసి నవ్వుకునేలా చేసిన మూవీస్ అంటే దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ మై హార్ట్. ప్లస్ హైదరాబాద్ ని చాలా బాగా చూపించారు. నెంబర్ 4 లపాతా లేడీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ మూవీస్ ఫ్రమ్ బాలీవుడ్ దిస్ ఇయర్. నెట్ఫ్లిక్స్ లో సైలెంట్ గా రిలీజ్ చేసేసారు. అందరూ కొత్తోళ్ళే. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్ అని తప్ప నోటబుల్ నేమ్స్ ఏ లేవు, కానీ చాలా పెద్ద హిట్ అయిపోయింది. సొసైటీలో ఉన్న జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ని సెటారికల్ గా చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. నెంబర్ 5 ఆవేశం. ఒక్క మాటలో చెప్పాలంటే ఫహాద్ ఫాజిల్స్ క్రేజీ రైడ్ అంతే. మూవీ మొత్తాన్ని డామినేట్ చేసి పడేశారు. ఎస్, ద మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్, కానీ గుడ్ నుండి గ్రేట్ కి తీసుకెళ్ళిందంటే అది డెఫినెట్లీ రంగా క్యారెక్టరే. ఓన్లీ ఫహాద్ మాత్రమే చేయగలరు అనే రేంజ్ లో చేశారు. అండ్ డిడ్ జస్ట్ యాడెడ్ ఎ న్యూ డైమెన్షన్ టు ద మూవీ. రంగా మాత్రమే కాదు, అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చి అంబన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అయిపోయాడు. డెఫినెట్లీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్. నెంబర్ 6 హనుమాన్. ఫెస్టివల్ సీజన్, రిలీజ్ ఇష్యూస్, హ్యూజ్ రిస్క్, ఇన్నిటి మధ్య వచ్చి కూడా చాలా పెద్ద హిట్ అయింది హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ సినిమాటికల్ యూనివర్స్ కి ఒక మంచి లాంచింగ్ ప్యాడ్ అయింది. తేజ సజ్జా కూడా ఇంత పెద్ద రోల్ ని చాలా బాగా క్యారీ చేశారు. మూవీ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంతే. ఆల్రెడీ దీని సీక్వెల్ జై హనుమాన్ కూడా స్టార్ట్ చేసేశారు. పీవీసీలో మన పురాణాల్లోంచి రాబోయే ఫ్యూచర్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నారు అని చెప్పి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. నెంబర్ 7 గోట్ లైఫ్. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఆల్మోస్ట్ 10 years ఇన్ ద మేకింగ్, న్యూమరస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్, ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రన్ టైం లాంగ్ అనిపిస్తుంది, బట్ వెరీ వెల్ మేడ్ మూవీ. ఇక పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే భయ్య. కొట్టేది రాదంతే. నేషనల్ అవార్డు రాకపోతే డెఫినెట్లీ మిస్టేక్. అంత బాగా చేశారు. అసలు ఆయన కోసం చూసేసి సినిమా. నెంబర్ 8 మైదాన్. ఇండియాలో క్రికెట్ అనేది వేరే అన్ని స్పోర్ట్స్ ని ఓవర్ షాడో చేసేస్తుంది. ఇక ఫుట్బాల్ అయితే చాలా బ్యాడ్ స్టేట్ లో ఉంది మన దేశంలో. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఒకప్పుడు మన ఫుట్బాల్ చాలా హై లెవెల్లో ఉండేదని, ఒలింపిక్స్ లో 4th ప్లేస్ వచ్చామని, ఏషియన్ గేమ్స్ విన్ అయ్యామని. అంత లెజెండరీ విన్స్ కి కారణమైన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ ఈ సినిమా. ఇండియన్ ఫుట్బాల్ మీద ఆయనకున్న విజన్ ని ఫ్యూచర్ గవర్నమెంట్స్ ఎలా రూయిన్ చేశారు కూడా టచ్ చేశారు. బట్ మూవీ అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. నెంబర్ 9 అమర్ సింగ్ చమ్కీలా. అనదర్ నెట్ఫ్లిక్స్ హిట్. రాక్ స్టార్, తమాషా ఇలాంటి మూవీస్ తీసిన ఇమ్తియాజ్ అలీ ఫస్ట్ టైం కొంచెం రూట్ మార్చారు. ఫేమస్ పంజాబీ సింగర్ అయిన అమర్ సింగ్ చమ్కీలా బయోపిక్ తీశారు. డబుల్ మీనింగ్ లిరిక్స్ తో సిల్లీగా సాంగ్స్ పాడుకొని హిట్స్ కొట్టేసిన చమ్కీలా మేజర్ పొలిటికల్ ఫిగర్ ఎలా అయ్యాడు, పంజాబ్ లో ఎమర్జెన్సీ అయినా సబ్సిక్వెంట్ గవర్నమెంట్ చేసిన దారుణాలైనా తనని ఎలా ఎఫెక్ట్ చేశాయి, తన మ్యూజిక్ తో ఎలాంటి చేంజ్ తీసుకొచ్చారు అనేది చాలా బాగా చూపించారు. అసలు చమ్కీలా ఎవరో కూడా నాకు తెలీదు, బట్ మూవీ చూసాకైతే డెఫినెట్లీ
అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. ఇమ్తియాజ్ అలీ కంబ్యాక్ అదుర్స్ అంతే. నెంబర్ 10 టిల్లు స్క్వేర్. అసలు ఒక్క క్యారెక్టర్ తో మొత్తం మూవీని లాగేయచ్చు అంటే నమ్మేవాడిని కాదు, కానీ టిల్లు సక్సెస్ చూసాక అది నిజం అనిపిస్తుంది. టిల్లు మూవీస్ లో స్టోరీ ఎప్పుడు సిల్లీగానే ఉంటుంది. సిల్లీ అంటే చాలా థిన్ లైన్, బేసికల్లీ సీరియస్ తీసుకోడు మూవీ, అసలు వెరీ ఫన్ అండ్ చిల్ జోన్ లో ఉంటుంది. ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ లో టిల్లు క్యారెక్టర్ రియాక్ట్ అయ్యే విధానం, తనకి వచ్చే ప్రాబ్లమ్స్ తో మనల్ని నవ్వించడం, తన యూనిక్ మేనరిజమ్స్, ఇలా ఒక ఐకానిక్ క్యారెక్టర్ తో కలెక్షన్స్ కొల్లగొట్టేశారు సిద్ధు అలియాస్ టిల్లు. డెఫినెట్లీ క్రేజీ రైడ్ ఫర్ షూర్. ఓన్లీ తను మాత్రమే యాక్ట్ చేయగలరని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్. ఇవి మాత్రమే కాదండి, ఆనరబుల్ మెన్షన్స్ ఇంకొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. బాలీవుడ్ లోనే మ్యాడ్గాన్ ఎక్స్ప్రెస్ అండ్ క్రూ మూవీస్ అయితే మంచి కామెడీ మూవీస్ అయ్యాయి. అలానే ఫైటర్ మూవీతో ఇండియాస్ ఫస్ట్ ఏవియేషన్ మూవీ తీశారు అండ్ గుడ్ యాక్షన్ మూవీ. ఇక చందు ఛాంపియన్ మూవీతో కార్తిక్ ఆర్యన్ ఎంత ఎఫర్ట్ పెట్టారో అర్థమైపోతుంది. ఇది కూడా బయోపికే. ట్రస్ట్ మీ, అసలు ఈ స్టోరీ గురించి ఏం తెలుసుకోకుండా చూడండి, నచ్చేస్తుంది మీకు కూడా. శైతాన్ మూవీ కూడా థ్రిల్లర్ అవర్స్ కి డీసెంట్ గానే అనిపించింది. దో ప్యార్ తో మోడర్న్ రిలేషన్షిప్స్ మీద ఇంకొక మంచి డ్రామా వచ్చింది. బట్ స్టిల్ థౌజండ్స్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అయ్యే ఈ కంట్రీలో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ కి స్టార్ పవర్ మూవీస్ బానే ఉన్నాయి లైనప్ లో. ప్రతి ఇండస్ట్రీ నుంచి స్టార్స్ దిగబోతున్నారు. లెట్స్ హోప్ అవన్నీ హిట్ అవ్వాలి అండ్ మంచి కలెక్షన్స్ రావాలని చెప్పేసి అన్నట్టు ఈ 6 months లో మీకు నచ్చిన మూవీస్ ఏంటో ఇండస్ట్రీ వైజ్ గా మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Signing off, Team Thai View.